పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే క్యాన్సర్ లైఫ్ కోచ్ వనజా రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా పద్మిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మోస్ట్ వెల్కమ్. శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా మీ ఇంటికి రావడం చాలా చాలా సంతోషం ఎప్పుడూ కూడా. సేమ్ హియర్. సో అయితే ఇవాళ మీ నుంచి మీరు టారో కార్డ్ రీడర్ చాలా బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. నాకు స్వానుభవాలు కూడా ఉన్నాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు టారో కార్డ్ చేయించుకున్నాను. ఎవరు పుడతారని అడిగితే బాబు పుడతారని గన్ షాట్ గా చెప్పారు, పుట్టాడు. అండ్ ప్యూర్ గా బ్లెస్సింగ్స్ ని కూడా అందించారు. నీకు మంచి బాబు పుట్టాలి, ఎందుకంటే పాప ఆల్రెడీ ఉంది కదా, బాబు పుట్టాలి అని బ్లెస్ చేశారు. ఇంకా మై బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇంత బ్యూటిఫుల్ గా టారో కార్డ్ నుంచి మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ ద్వాదశ రాశులకి సంబంధించి సపరేట్ రాశులు మనం మాట్లాడుకుందాం. ఆ రాశుల వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఏం మార్చుకోవాలి, ఏం చెయ్యాలి లక్ష్మీ అనుగ్రహం కోసం. తప్పకుండా ఇట్లా 12 రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా మొదలు పెడదామా? మొదలు పెడదాం. అయితే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే చిన్న బ్రీఫ్. ఇప్పుడు ఎనర్జీస్ చూస్తున్నాం మనం. అయితే చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేషరాశి ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు నా కార్డ్స్ ద్వారా ఒక ప్రెడిక్షన్ వస్తుంది. సో మేబీ అమ్మవారు మనం అలా అనుకోవాలి అనమాట. ఆ కార్డ్స్ ద్వారా ఇప్పుడు కార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఈ మధ్య ఒకప్పుడు ఏదో ఫ్యాన్సీగా ఉండేవి కార్డ్స్, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కార్డ్స్ అంటే ప్యూర్ గా ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంటెన్షన్స్ ని బట్టే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి కదా. లక్ష్మీ కార్డ్స్ ఒకసారి చూపించండి. లక్ష్మీ అమ్మవారు ఇలా అమ్మవారు ఉంటారు, ఇలా అమ్మవారు అలా అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా ఇష్టదైవం మనకి స్టక్ అయి ఉన్నప్పుడు మనం ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మనకి వచ్చేస్తుంది ఫస్ట్. ఒక్కొక్కసారి అంటే నా ఇంటెన్షన్ ఏంటి అన్నది దాన్ని బేస్ చేసుకుని నేను ఈ కార్డ్ షఫుల్ చేస్తాను. ఓకే, చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నీకు చూడాలనుకో, నీకు ఏదైనా ఒక కార్డ్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఎనర్జీస్ ఏంటి అని చూస్తే గనక చూద్దాం ఒకసారి. నీకు నేను ఏ డైరెక్షన్ ఇవ్వాలి అంటే గనక అనే చెప్తాయి. నీకు ఇచ్చే ఒకటే డైరెక్షన్ ప్రాబబ్లీ ఏదన్నా ఒక బ్లాకేజెస్ అవుతున్నాయి ప్రస్తుతానికి నీ లైఫ్ లో, సమ్ ఆబ్స్టికల్స్. ఓకే, ఆ ఆబ్స్టికల్స్ కాబట్టి నీకు వచ్చిన కార్డు విఘ్నేశ్వరుడు, నా ఇష్ట దైవం, ఆరాధ్య దైవం. ఓకేనా? సో ఏమవుతాయంటే అప్పుడు ఏమంటే గణేష ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించి పూజలు కానీ నేనేం సజెస్ట్ చేస్తాను, నిజంగా విపరీతంగా ఆబ్స్టికల్స్ ఉన్నాయనుకో ఒక గణపతి హోమము ఒక రోజు చేయించుకున్నగలిగితే ఎక్సలెంట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. అమేజింగ్ అమేజింగ్, చాలా చాలా సంతోషం. సో మరి ఇప్పుడు రాశుల గురించి మాట్లాడేస్తాం మేడం. మరి వృషభ రాశి, ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా. ఓకే, వృషభ రాశి వాళ్ళకి మనము ఒక చిన్న మెసేజ్. ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి ఈసారి బ్యూటిఫుల్ గా విష్ణుమూర్తి యొక్క బ్లెస్సింగ్స్ చాలా చాలా ఉన్నాయి వీళ్ళకి. ఓకే, శంకు. ఓకే, అది ఒకటి. సో వీటిని మీరు ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే అంత బాగుంటుంది మన లైఫ్ అన్నమాట. అండ్ వీళ్ళకి ఏంటంటే లగ్జరీస్ అంటే ఇష్టము, బ్యూటిఫుల్గా ఉండడం ఇష్టం, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి వీళ్ళకి. అయితే వీళ్ళకున్న మంచి క్వాలిటీస్ ఏంటి అంటే చాలా ఓపిక ఎక్కువ ఉంటుంది, స్థిరత్వం, స్టెబిలిటీ బాగా ఎక్కువగా ఉంటుంది కదా వృషభ రాశి వాళ్ళకి. అండ్ చాలా లాయల్ గా కూడా ఉంటారు వృషభ రాశి వాళ్ళు, నమ్మకస్తులు అన్నమాట. ఎవరైనా ఈజీగా నమ్మచ్చు. ఏదైనా అంటే వాళ్ళు ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే తత్వం వృషభ రాశి వాళ్ళకి. అయితే వీళ్ళకి వచ్చిన ఒక అడ్వైజ్ ఏంటంటే తొందర పడిపోతూ ఉంటారు అనమాట. అంటే ఎంత స్టేబుల్గా ఉన్నా, ఎంత లాయల్గా ఉన్నా, ఒక్కొక్కసారి వీళ్ళు తీసుకునే ఫాస్ట్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది అనమాట. అది కరెక్షన్ చేసుకోలేరు ఇంకా లైఫ్లో. కాబట్టి అట్లాంటి డెసిషన్స్ తీసుకోకుండా అండ్ మొండితనాన్ని ఒక్కొక్కసారి పక్కన పెట్టాలి. ఎవరి దగ్గర మొండిగా ఉండాలి, ఎవరి దగ్గర మొండిగా ఉండకూడదని తెలుసుకోవాలి వీళ్ళు. ఆ స్టబ్బర్నెస్ వల్ల ఏమవుతుందంటే
ఈ మీకు వచ్చిన మెసేజ్ మీకు చాలా కావాల్సిన వాళ్ళ వల్ల వాళ్ళ దగ్గర మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే, వాళ్ళ దగ్గర మీ నేమ్ పాడైపోవడము, చెడు అంటే మిమ్మల్ని ఎంతో ఇష్టపడే వాళ్ళు కూడా మిమ్మల్ని దూరం చేసుకునే పరిస్థితి మీ మొండితనం వల్ల మీకు వస్తుంది. కాబట్టి అది మీరు రిలీజ్ చేసేయాలి ఈ లక్ష్మీ మెసేజ్ మీకు ఈ శ్రావణ మాసంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్స్ ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి, ఎక్సెసివ్ అటాచ్మెంట్ అనమాట. ఇది నాది, ఇది నాకు, ఏదైనా ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, ఏదైనా. సో కొంచెం ఆ ఎక్సెసివ్ అటాచ్మెంట్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి అది. ఎందుకంటే ఆ ఎక్సెసివ్ అటాచ్మెంట్ వల్ల మనకే బాధలు, మన మీద మనం ఫోకస్ చేసుకోలేము. కాబట్టి ఎక్సెసివ్ అటాచ్మెంట్ని కాస్త దూరం చేసుకోవడము. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చిన ఇంకొక అడ్వైస్, మార్పుని తొందరగా యాక్సెప్ట్ చేయలేరు వృషభ రాశి వాళ్ళు. ఓకే, భయపడిపోతూ ఉంటారు, నెక్స్ట్ చేంజ్ ఏంటి అన్నదాన్ని భయపడుతూ ఉంటారు. సో ఈ మార్పులు చేసుకోగలిగితే మీకు బాగుంటుంది. అండ్ మీకు లక్ష్మీ కార్డ్ మెసేజ్ మీకు ఏంటి అంటే, ఎంత కష్టపడితే కన్సిస్టెంట్ ఎఫర్ట్, ఓకే, కంటిన్యూస్గా మీరు కష్టపడితేనే మీకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆ కంటిన్యూస్ ఎఫర్ట్కి గాను మీరు ఏమేమి చెయ్యాలో అవి చేసుకుంటూ మీలో ఉన్న మొండితనాన్ని కాస్త దూరం పెట్టేసి మీలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత బాగా వినియోగించుకోగలుగుతారో అవి చేస్తే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఒక కార్డ్ తీసాను కదా, మీకు విష్ణుమూర్తి బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ని మనం ఏం చేస్తాము, ఈ సంవత్సరం మొత్తం మీరు ఎంతగా వీలైతే అంత విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడము. మీరు స్నానం చేసే నీళ్ళల్లో ప్రతిరోజు ఇయర్ మొత్తం మంచి రోజు చెడు ఏమీ లేకపోయినా అందులో కాస్త పసుపు వేసుకొని స్నానం చేయండి. ఓకే, స్నానం చేసుకొని విష్ణుమూర్తిని తలుచుకోండి. ఎంత పూజలు చేస్తారా చేయరా మీ పద్ధతులను బట్టి మీ టైం షెడ్యూల్స్ని బట్టి మీకు ఎంత వీలైతే అంత విష్ణునామాన్ని జపించడము. ప్రతిరోజు వీలు కాకపోయినా ఏకాదశి, సాటర్డేస్ ఇట్లాంటి రోజులు ఉంటాయి కదా, ఈ రోజుల్లో మాత్రం అట్లీస్ట్ విష్ణుమూర్తి దగ్గర కాస్త నెయ్యి దీపం పెట్టేసి ఆ దీపంలో ఏం చేస్తారు, మీకు మంచి లక్ష్మీ కటాక్షం కావాలంటే ఒక్కొక్క యాలక ఉంటుంది కదా, అవి ఆ దీపాల్లో వేసేసి అక్కడే కూర్చొని దంచేసేసేయమంటారా లేకపోతే డైరెక్ట్ గా ఇలా ఒలిచేసి జస్ట్ ఒలిచేసి ఆ గింజలు వేసేసి, ఇది చిన్న రెమెడీ అంతే. ఇది మీకు మంచి అబాండెన్స్, మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. వృషభ రాశి వాళ్ళకి ఇంకొక చిన్న అలర్ట్ ఇక్కడ, ఒక లేడీ వల్ల, ఓకే, ఎవరైనా ఒక లేడీ వల్ల, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కామన్గా వన్ లేడీ వల్ల ఏదైనా ఈ సంవత్సరం ఒక చిన్న ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరినీ నమ్మేయకుండా కాస్త జాగ్రత్త పడండి. మీ సీక్రెట్స్ కానీ ఏమైనా కానీ మీ వరకు ఉంచుకోగలిగితే బెటర్. అద్భుతంగా తెలియజేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని వృషభ రాశి వారికి శ్రావణ మాసం నుంచి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, జనరల్ గా కూడా వీళ్ళు అసలు ఎటువంటి రెమెడీస్ అనేవి ఇంట్లో ఫాలో చేయాలనేవి కూడా ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంటిని లక్ష్మి ఫస్ట్ లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటి, క్లెన్లీనెస్. ఓకే, క్లెన్లీనెస్ ఉండాలి. ఆడవాళ్ళు అయితే భర్తని మర్యాద పూర్వకంగా చూసుకోవాలి, మగవాళ్ళు అయితే భార్యని ఏడ్పించకుండా చూసుకోవాలి. వీళ్ళకి ఇదే అడ్వైస్ అన్నమాట. అంతే. అయితే పూజలు చేసినా చేయకపోయినా ఒక్క వస్తువు ఒకటి చెప్పండి మేడం, ఇది మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏదైనా ఉంటుందా? మనం పూజ చేసినా చేయకపోయినా ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి, లక్ష్మీప్రదం అన్నమాట. నేను మొన్న ఎవరింటికి వెళ్ళినప్పుడు కొంచెం పాలు ఉన్నాయంటే మేము తెచ్చుకోమండి అని అన్నారు. మేము తాగం పాలు, తెచ్చుకోము, పెరుగు లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. సో ఇవన్నీ కాదు, మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసింది లక్ష్మీ కటాక్షం కోసము పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 వస్తువులు మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే ఇంట్లో. మన ఫ్రిడ్జ్ లో ఉంచుతారా ఎట్లా ఉంచుతారో ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. అండ్ బెల్లం స్పెషాలిటీ తెలుసు కదా, బెల్లంకి అంటుండదు. అవును, అంటుండదు. కాబట్టి బెల్లం, ఈ వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉండాలి. ఎవరైనా వచ్చినా రాకపోయినా పాలు మంచిదే కదా యాక్చువల్ గా. పాతకాలంలో చూడు, ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు, పుష్కలంగా ఉంటది అనమాట. అబాండెన్స్ అంటాం కదా ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఇవి ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో ప్రతిసారి లేదు అనకూడదు. పాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అని చెప్పుకునేలాగా ఉండాలి మనం. పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయింది, ఇట్లా కాదు. పెరుగు, పాలు ఖచ్చితంగా, బెల్లము
ఇవి ఎప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి. అండ్ ఉంటే? గుమ్మానికి పసుపు కుంకుమ. ఇలా ఉంటే లక్ష్మీ కటాక్షం. మీరు ఏం చేసినా చేయపని ఇవి మాత్రం ఎప్పుడు ఉంచుకునేలాగా చూసుకోవాలి ఇంట్లో. అద్భుతం అండి, ఇది మంచి సజెషన్ అందరికీ కూడా. Hmm. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. Most welcome. నమస్తే. నమస్తే.